భారతీయ ఆత్మీయ మిత్రులందరికీ నమస్కారం. ఊరటికి స్వాగతం. ఈరోజు మనం ఊరటలో వినాయక చవితి గురించి కొద్దిగా నేర్చుకుందాం, తెలుసుకుందాం. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనం వినాయక చవితి అనేది ముఖ్యంగా వర్ష ఋతువులోన వస్తూ ఉంటుంది. ఈ వర్ష ఋతువులని మనం ఏ మాసాలను అంటామంటే శ్రావణ భాద్రపదాలని అంటాం. ఇప్పుడున్నటువంటి వర్షపాతం చూసినట్టయితే ఇదివరకు ఎప్పుడో పూర్వకాలంలో శ్రావణ భాద్రపదాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసేవారో, కురిసే వర్షాలకి ఎటువంటి జాగ్రత్తలను తీసుకునేవారో అదంతా కూడా ఇప్పుడు జ్ఞప్తికి వస్తుంది. ఇది చాలా ఆహ్లాదకరమైనటువంటి విషయం. కాకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయనుకోండి, కాదనడం లేదు. అయితే ఈ వర్ష ఋతువులో ఎంత చక్కని అవకాశాలు ఉన్నాయో మీకు కొంచెం చెప్తాను. అయితే మనం వినాయకుడిని చూసినట్టయితే బలశాలి అనుకున్నాం కదా. ఎందుకని అంత బలంగా వినాయకుడు ఉండటానికి కారణం అంటే మన నివేదన చూడండి. మనం ఏమేమి సమర్పిస్తామంటే ప్రసాదంగా ముఖ్యంగా ఆ రోజు పిండితోటి మనం బియ్యం పిండితోటి ఆవిరి కుడుముల్ని, ఉండ్రాళ్ళని, అదేవిధంగా ఇంకా తినుబండారాలు, ఇతరత్ర తినుబండారాలని కేవలం ఆవిరి మీద ఉడికించినటువంటి వాటిని మనం నివేదిస్తాము. అన్ని రకాలైనటువంటి వృక్ష జాతుల పత్రాలను సమర్పిస్తాం. వాటినే మనము అది రావి ఆకు కానివ్వండి, లేదంటే వేప ఆకు కానివ్వండి, మారేడు దళాలు, అలాగే అన్ని రకాలైనటువంటి ఆకుల యొక్క పత్రిని మనము ఆ రోజు అక్కడ దేవుడికి సమర్పిస్తాము. దాని ద్వారా ఏంటిదంటే ఈ వర్ష ఋతువులో మనకి కలిగేటువంటి అనేక రకాల వ్యాధులు, ముఖ్యంగా విస్తరించేటువంటి వ్యాప్తి చెందేటువంటి వ్యాధులు ఏంటంటే పడిసం, అంటే జలుబు చాలామందికి పడదు. జలుబు లేదా పడిసం, సర్ది, వీటిని ఎక్కువగా అది ఎవరికైతే ఎక్కువ చలవ చేస్తుందో, ఈ వర్షం అనేటువంటిది పడదో వారంతా కూడా ఈ దీనితోటి ఆ జలుబుతోటి బాధపడేటువంటి అవస్థలు ఉంటాయి. దీని ద్వారా మనము ఆఖరికి వంటకాలలో కూడా నివేదించే వంటకాలలోన మిరియాల పొడి అనేది వేయటం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా క్రిమినాశిని పదార్థాలు. ఆవిరి మీద ఉడికించినటువంటి శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి పదార్థాలు. ఇవే కాకుండా మనం పూజించేటువంటి పత్రి సమస్తమైనటువంటి క్రిమికీటకాలను నాశనం చేస్తుంది. మనం పూసేటువంటి పసుపు, పెట్టేటువంటి కుంకుమ, ప్రతిదీ కూడా వ్యాధుల నుంచి దూరంగా ఉంచడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అప్పట్లో ఏమయ్యేదంటే వర్ష ఋతువు ప్రారంభం అయ్యే కాలానికి ముందుగా కొద్దిగా అన్ని రకాలైనటువంటి సంబారాలను ఇంట్లో నిల్వ చేసుకోవటం జరిగేది. ఎందుకంటే ఏదైనా కావాలంటే అంగడి మీదకి వెళ్ళాలి కాబట్టి ఆ అవస్థ, ఆ వర్షంలో తడవటం, దాని ద్వారా వచ్చేటువంటి వ్యాధులను అరికట్టుకోవడానికి ఇంట్లో ఒక స్టోర్ రూమ్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని సమస్త సంబారాలు, ఉప్పులు, పప్పులు, బియ్యం ఇటువంటివన్నీ కూడా ఆ రోజుల్లో నిల్వ చేసుకునేవారు. నిల్వ చేసుకొని ఈ వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు కానీ లేదా ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వెళ్ళలేని ఎడతెరిపి లేకుండా కురిసే వానల వల్ల 2 మాసాలు కూడా శ్రావణ భాద్రపదాలు 2 కూడా అమ్మో శ్రావణ భాద్రపదాలు వస్తున్నాయి, సంబారాలన్నీ తెచ్చుకొని నిల్వ చేసుకొని ఇంట్లోనే కాలక్షేపం చేయాలనేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. అయితే ఇప్పుడు కూడా మనకి ఈ 2 మాసాలు చాలా చక్కగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల్లో ఏంటంటే ఎక్కువగా ఈ ఫ్యామిలీతోటి కలిసి ఉండేటువంటి అవకాశం, అందరికీ ఒకరికొకరు తోడుగా ఉండే అవకాశం, తాత్కాలికంగా వాళ్ళు బయటికి వెళ్ళేటువంటి అన్ని రకాల పనులను వాయిదా వేసి ఇంట్లో గడపడం జరుగుతుంది. దాని ద్వారా ఇంట్లో వాళ్ళకి ఒక మంచి కాలక్షేపమే కాదు, ఇంకా ఏంటంటే ఎవరెవరికి ఏ రకమైనటువంటి అభిప్రాయాలు, సమస్యలు ఉన్నాయో తెలుసుకునేటువంటి, వారితోటి ఎక్కువగా కలిసి గడిపేటువంటి అవకాశం వర్ష ఋతువులోనే ఉంటుంది. ఇకపోతే ఇవి అటుకులు, బెల్లం, అలాగే నేరేడు పళ్ళు, అరటిపళ్ళు, మొక్కజొన్నలు, వెలగపళ్ళు, ఇవన్నీ కూడా మనం
దేవునికి వినాయకునికి సమర్పించి వాటిని ఆరగించటం వల్ల సీజనల్ ఫ్రూట్స్ తినేటువంటి అవకాశం ఎక్కువగా ఈ వర్ష ఋతువులో ఉంటుంది. వీటిని తినడం ద్వారా కలిగేటువంటి మనకు వచ్చేటువంటి లాభం ఏంటి అంటే అది ఎక్కువగా మనలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని ఎక్కువగా పెంచుతుంది. కాబట్టి వినాయక చవితిలో ఉన్నటువంటి మర్మం ప్రకారం మనకు ఎంతో చక్కని ఫ్యామిలీతో గడిపే అవకాశమే కాదు, ఆహ్లాద వాతావరణాన్ని పొందేటువంటి అవకాశం, ఇంకా ఆరోగ్యాన్ని పరిరక్షించుకునేటువంటి మొత్తం కట్టుదిట్టం కూడా ఈ వర్ష ఋతువులోనే ఉంటుంది. కాబట్టి చలికాలము కానీ ఈ వర్షాకాలం కానీ వర్షంలో తడవకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి వారందరికీ కూడా ఎక్కువగా వినాయక చవితి రోజున లాభం అనేది ప్రాప్తిస్తుంది. ఎప్పుడైతే మనకి శారీరక ఆరోగ్యం, శారీరక బలం, ఈ చెవులు చేటల్లాగా ఉండేటువంటి అంతరార్థం ఏంటంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ప్రతి ఒక్క విషయాన్ని వినేటువంటి ఈ సదవకాశం అనేది కలుగుతుంది. ఒకరితో ఒకరు సంభాషించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే సూక్ష్మ దృష్టి, చిన్ని ఈ కన్నుల వల్ల ఈ సూక్ష్మ దృష్టి ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది, సాధక బాధకాలు, ఏమి కష్ట నష్టాలు ఏంటి అన్నవి ఇది ఈ వినాయక చవితి పండుగ రోజు నుంచి నవరాత్రుల వరకు భజించడం ద్వారా, స్మరించడం ద్వారా, మంచి ఆహారాన్ని భుజించడం ద్వారా ఈ సమస్త సత్ఫలితాలు కూడా కలిగి లాభం సిద్ధిస్తుంది. కాబట్టి వినాయకుని యొక్క దీవెనలు, ఆశీర్వాదం, కటాక్షం అందరికీ, భారతీయ ఆత్మీయ మిత్రులందరికీ కలగాలనేటువంటి ఆకాంక్షతో, శుభాకాంక్షలతో ఈ ఊరటను అందరికీ కూడా మేలు చేయాలని సంకల్పంతో ముగిస్తున్నాను. ఇదే కాకుండా మీకు ఈ వీడియోలన్నీ ఊరట ద్వారా వచ్చేటువంటి ప్రతి వీడియోను కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.